నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్పై పోరుబాట కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, నాయకులకి, అనంతపురం జిల్లా ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిన్నటి రోజున జరిగిన విద్యుత్పై పోరుబాటలో అశేష జనవాహిని చూసిన తర్వాత ఈ తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి భారాన్ని మోపెన్నారు. దాన్ని మేము ఈ విధంగా కవర్ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఆ నిందేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు. అయా టీడీపీ నాయకులారా, వాస్తవాలు గ్రహించండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్లే ముందు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏమున్నా ఆ బాధుడిని మేము తగ్గిస్తామన్నారు. ఈ రోజు వచ్చి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే మేము ఈరోజు పెంచుతామని చెప్తున్నారు. మీరు మాట్లాడేదానికి మీ మాటలే విడ్డూరంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేసిన విధంగా ఏ నాయకుడు కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించారు ఈ ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ 7 నెలల కాలానికే ప్రజలపై పెనుభారాన్ని వేస్తున్నారు. 15,483 కోట్ల రూపాయలు విద్యుత్పై అదనపు ఛార్జ్ చేసి ప్రజలను ముక్కుపిండి వసూలు చేయాలని చెప్పి ఆయన ప్రణాళిక సిద్ధం చేసినారు. ఇది వాస్తవం కాదా? దాని గురించి మాట్లాడండి. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకుంటే నిర్ణయాలు ఏదన్నా తప్పులుంటే మీరు మా ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన అడగండి. అదేవిధంగా ఇంకో విషయం మీకు చెప్తున్నాను. తెలుగుదేశం నాయకులందరికీ కూడా, మీ కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నాది ఒకటే సూటి ప్రశ్న. మొదటి సంతకం అంటే దాని అర్థము, దాని విలువ మీకు తెలుసా? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకి సంబంధించి ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టారు. ఏ విధంగా దాన్ని ఎన్ని రోజుల్లో అమలు చేశారు మీకు గుర్తులేదా? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంతకం పెట్టారు పెన్షన్ల మీద. ఎలా చేశారు? చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు మొదటి సంతకాలని పెట్టి మొదటి సంతకం మెగా డిఎస్సీ అని చెప్పారు. మెగా డిఎస్సీ ఈరోజు దగా డిఎస్సీగానే మారిపోయింది. కానీ దాని గురించి ఏమైనా మీ ఆలోచన ఉందా? దాని కాలాన్ని పెంచుకుంటూ పోతున్నారే తప్ప డిఎస్సీని నిర్వహించి ఈ ఉద్యోగాలు కల్పించాలని ఎవరికైనా ఏదన్నా ఉందా? దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే బాగుంటుంది. గతంలో కూడా మీకు తెలుగుదేశం నాయకులకు గుర్తు చేస్తున్నాను. గతంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో కూడా ఈ విద్యుత్కు సంబంధించే హైదరాబాదులో 90 మంది ఎమ్మెల్యేలు విద్యుత్ భారాన్ని తగ్గించాలని చెప్పి ఆ రోజు తీర్మానం చేస్తే ప్రజలు, రైతులు అందరూ రోడ్డుపైకి వస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపి 3 చనిపోయేదానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాదా? బహుశా చంద్రబాబు నాయుడు గారికి మునిశాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడినా, నిజం చెప్పింది నెరవేర్చినా ఆయనకు ఏదో జరిగిపోతుందని ఒక భయం ఉంది. దాని నుంచి ఆయన బయటికి రావాలి. అదేవిధంగా ఈ ఉచిత బస్సు గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీలో ఒక హామీ అది కూడా. కానీ దాన్ని కూడా ఈ రోజు వరకు దాని గురించి మీ ఆలోచన లేదు. దానికి మళ్ళీ మీరు ఒక సబ్ కమిటీ చేసుకొని దాన్ని కూడా కాలాన్ని పొడిగిస్తున్నారు. ఇవన్నీ మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వం ఉండే పెద్దల్ని ప్రశ్నించండి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండేది. మేము ప్రజల కోసము, ప్రజా సమస్యలపైన ఏదైనా కూడా మేము ఎంతవరకైనా పోరాడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా మేము ఇంకా రాబోయే కాలంలో ప్రతి సమస్య మీద కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మేము అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో పోరాడేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా చివరికి ఒక మాట చెప్తున్నాను. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్. చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రజలకు మీద బాధుడు ఖచ్చితంగా వేస్తారు. బాధుడైతే తగ్గదు, బాధుడు గ్యారంటీ. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా అనంతపురం అనుబంధ సంఘాల అధ్యక్షులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్నటి రోజు విద్యుత్ ఛార్జీల పైన వైఎస్ఆర్సీపీ 175 నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. దీనిపైన
కూటమి ప్రభుత్వం చేస్తున్న వాక్యాలు ఎలా ఉన్నాయంటే, అయ్యా ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీ సీఎం, మీ డిప్యూటీ సీఎం, ఇలా క్యాబినెట్ అవ్వదంతా మీరు పెట్టుకొని మీరు విద్యుత్ ఛార్జీలు పెంచాలా లేదా అనే నిర్ణయం మీ చేతుల్లో పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పైన ఈ విషయాన్ని రుద్దడం చాలా అసహ్యంగా ఉంటుంది. అదేవిధంగా గతంలో ఎస్సీ ఎస్టీకి ఉన్న 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని కంటిన్యూగా చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో దళితులందరూ కూడా వీటిపైన చాలా నిరసన కూడా తెలుపుతామని కూడా చెప్తున్నాం. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్లో దాదాపుగా 45% సబ్సిడీ పైన వాహనాలు కొనుగోలు చేయమని చెప్పారు. వాటిపైన జగనన్న బడుగు వికాసం అనే ఒక నినాదంతో ఆయన 2020 అంత కరోనా విపత్తుకర పరిస్థితుల్లో కూడా దాదాపు దళితులకు రావాల్సిన రాయితీ 900 కోట్లు క్లియర్ చేయడం జరిగింది. కానీ మీరు వచ్చి 6 నెలలైనా కూడా ఇంతవరకు ఆ సబ్సిడీ గురించి ఊసేలేదు. తర్వాత నిన్నటి రోజు ఆయన ఒక దళితులకి 4000 చిల్లర ఆటోలు ఇస్తాము అని చెప్పాడు. అయ్యా ముందు ఉన్న బకాయిలే, ముందు ఉన్న సబ్సిడీ క్లియర్ చేయకోకుండా ఎలా ఉందంటే ఇదే తల్లికి అన్నం పెట్టలేము కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తామన్నట్లు ఈయన మరీ 4000 ఆటోలు ఇస్తాను అంటున్నాడు. ఇలా దళితులను మోసం చేసుకుంటూ ప్రతి ఒక్కసారి మోసపూరితమైన రాజకీయాలు చేయడంలో చంద్రబాబు గారు చాలా దిట్ట అని కూడా దళితులందరూ కూడా ఈరోజు చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు కూటమి ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు ముందు దళితులకు రావాల్సిన రాయితీ తొందరగా రిలీజ్ చేస్తారని ఈ సమావేశంగా మీకు కూడా తెలుస్తున్నాను. తర్వాత మన హోమ్ మినిస్టర్ గారు పదే దళితులపైన దాడులు అని ఇంతకు మునుపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేది మాటికి వచ్చేసరికి ఇప్పుడు నిన్న రేణిగుంట దగ్గర 3 రోజుల కిందట దళితులవి 800 ఇళ్ళు కూల్చేస్తే వాటిపైన ఆమె స్పందించలేదు. కూటమి ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించుకోకుండా ఉన్నదంటే దీనిపైన కూడా రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అదేవిధంగా అనంతపురం అర్బన్ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొన్నటి రోజు అర్బన్ ఎమ్మెల్యే గారు 22వ డివిజన్లో తిరుగుతూ గత ప్రభుత్వంలో కాలువలు కూడా శుభ్రం చేయలేదనే మాట మాట్లాడాడు. అయ్యా ఎమ్మెల్యే గారు, మా అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే 21, 22 డివిజన్కు దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త కాలువలు, కొత్త సిమెంట్ రోడ్లు వేశారు. ఇది గుర్తు చూసుకొని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యుత్ ఛార్జీల పైన చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం అంతా కూడా భయంకరంగా సక్సెస్ అవడం వల్ల తెలుగుదేశం వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక జగనే దీనికి కారణం అని చెప్పి ఈరోజు చెప్తాడం జరుగుతుంది. మరి జగనే కారణమైతే జగన్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, బియ్యం బండ్లు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేమి, వాలంటీర్ వ్యవస్థనేమి ఇవన్నీ కూడా రద్దు చేసినారు. మళ్ళీ మీరు అదేవిధంగా ఈరోజు మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలను కూడా రద్దు చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు అనేకమైనటువంటి భవన కార్మికులైతేనేమి, అనేకమైనటువంటి వివిధ కార్మికులైతే కూడా ఈరోజు పనులు లేక అతలాకుతలమై రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. వ్యాపారాలు కూడా అన్నీ కూడా నిలబెట్టుకునే పరిస్థితులకు వచ్చింది. ఇవన్నీ ఆలోచన చేయండి. మీరు అదే మరి ఇంతకుముందు మీ ఎన్నికల హామీలో అనంతపురం జిల్లాలో మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. ఏం చెప్పినారు? పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించి ఇస్తాం మీకు అని చెప్పినారు. మరి అదేవిధంగా మీరు ఈరోజు తగ్గించు కదా, మరి పెంచిన పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు అయితే తగ్గించినారు, పెంచిన విద్యుత్ ఛార్జీని కూడా తగ్గించి ప్రజలకు అందజేయాలని చెప్పి
తెలియజేస్తున్నాం. అంతేకాదు సూపర్ 6లు కూడా మీరు అమలు చేయకపోతే మా వైఎస్ఆర్ పార్టీ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీలు బందులు అన్నీ చేస్తూనే ఉంటాం. మీ సూపర్ 6 హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటాను. నేను సమాచార హక్కు చట్టం వింగ్ జిల్లా ప్రెసిడెంట్గా ఈ మధ్య కాలంలోనే ఎన్నుకోబడినారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సమాచార హక్కు చట్టం కింద వింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు, అలాగే నాతోటి అనుబంధ సంఘాల అధ్యక్షుల వాళ్ళకు వీళ్ళందరినీ కూడా, తర్వాత అనంత వెంకటరామరెడ్డి గారు మా పేర్లు సిఫార్సు చేసి ఈ రోజున మేము అధ్యక్షులుగా ఎన్నుకోబడినాము. అందుకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తర్వాత అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీకి సంబంధించినటువంటి వివిధ కేడర్లు ఉన్నవాళ్ళు, తర్వాత ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిన్న జరిగినటువంటి పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీ సక్సెస్ఫుల్ అయింది అనేది మనకు నిన్నటి దినాన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చేసిన విమర్శల వల్ల ఎంత విజయవంతమైంది అనేది మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు, తర్వాత కూటమి నేతలందరూ కూడా ప్రజలందరికీ కూడా మేమేం చేస్తాము అని ఎంతగా చెప్పారు అనేది మనము చూసాము. ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రోజున ఎన్నికల ప్రచారానికి ముందు వచ్చినప్పుడు రాప్తాడులో బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ఛార్జీలను పెంచబోము అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పాడు. ఆయన చెప్పిన మాటకి ఈరోజు నిలబడ్డాడా అంటే దాని గురించి ఆలోచన లేదు. ఎంతసేపు ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకొని తన అధికారాన్ని ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకు ముందు హామీలన్నీ ఇచ్చాడో వాటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీత మాదిరి పక్కన పెట్టుకొని ప్రతిరోజు సాయంకాలం ఉండాలని చెప్పేసి ఆఖరికి ముఖ్యమంత్రి గారి ఛాంబర్లోనే దాన్ని పెద్ద ఫ్లెక్సీ చేసి పెట్టుకున్నారు. ఎందుకనంటే ఆ రోజున మనం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మనం నెరవేర్చాలి అనే ఉద్దేశంతో అన్ని 99.9% ఆ రోజున హామీలన్నీ కూడా నెరవేర్చారు. మరి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టోను కూడా పక్కన చెత్తబుట్టలోకి పడేసేసి ఎంతసేపు ఉన్నా కూడా ఆయనకు అమరావతి అమరావతి అమరావతి, అది తప్ప ప్రజల సంక్షేమం గురించి ఈ రోజున ఆలోచన చేయడం లేదు. ఏం చేశారండి? ఈ రోజున గత ప్రభుత్వం పెంచిన ఛార్జీలను ఈ రోజున మేము అమలు చేస్తున్నామని చెప్తున్నారు. మరి గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు అమలు చేయట్లేదు? విద్యార్థులు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి ఒక 15,000 చొప్పున ఆ రోజున ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మరి మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మీరు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 అని అన్నారు. అలాగే డిఎస్సి ఉద్యోగాలన్నింటినీ కూడా మేము ఫిల్ చేస్తామని చెప్పానన్నారు. ఒక్క సంక్షేమ పథకం అయినా ఏదైనా ముందుకు తీసుకొస్తున్నారా? ఏం ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడమే చేసిన పాపమా ఈ రోజున? కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా మేము చెప్తున్నాము, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి గారి పిలుపు మేరకు ఇది ఇంకా మొదలు మాత్రమే. భవిష్యత్తులో ప్రజల సంక్షేమాన్ని మర్చిపోతే ఈ కూటమి ప్రభుత్వానికి, నేతలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం, మీరు ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయినారు అని అంటే ప్రతి విషయంలో కూడా మేము పోరాటం చేయడానికి ముందుగా ఉంటామని చెప్పేసి ఇంకోసారి విన్నవిస్తున్నాము.